గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు. దర్శక రత్న దాసరి నారాయణరావు గారి సినిమాల్లో అత్యంత విశిష్టమైంది, స్పెషల్ కేటగిరీలోకి వచ్చే సినిమా మేఘ సందేశం. యాక్చువల్గా మేఘ సందేశం దాసరి నారాయణరావు గారి జానర్ కాకపోయినప్పటికీ దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, తెర వెనుక జరిగినటువంటి కథ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు నందం హరిశ్చంద్రరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు దాసరి నారాయణరావు గారితో అసోసియేట్ అయ్యి ఆల్మోస్ట్ 3 దశాబ్దాల పాటు ఆయన 4 దశాబ్దాలు, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. సో 4 దశాబ్దాలు ఉన్నప్పుడు ఆయన జానర్ ఏంటి, ఆయన దేంట్లో స్పెషలైజ్డ్, ఆయన సోషల్ ఇష్యూస్ మీద ఎంత ఫోకస్ పెడతారు, ఇవన్నీ తెలిసిన తర్వాత మేఘ సందేశం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాన్ని సినిమా చేస్తాను అని అన్నారు. యాక్చువల్గా అది ఆయన జానర్ కాదంటారు కదా, మీరేమంటారు? ఎందుకని అది వచ్చింది, ఇన్సెప్షన్ అయిందంటారు మీరు? దీనికి ఒక చిన్న కథ ఉంది. రాఘవేంద్రరావు గారు ఎప్పుడు సినిమా తీసినా దాసనారాయణరావు గారు వాయిస్, రాఘవేంద్రరావు గారు వాయిస్ ఎప్పుడు కూడా 100 Days ఫంక్షన్స్కి ఎక్కడ జరిగినా ఆయన పిలిచేవాడు. ఇక్కడ జరిగితే ఇక్కడ, మెడ్రాస్లో జరిగితే మెడ్రాస్, జనరల్గా మెడ్రాస్ కదా అప్పుడు. తర్వాత ఏదో ఒక పిక్చర్ ఫంక్షన్కి విజయవాడ తీసుకెళ్ళారు ఆయన్ని. 100 Days ఫంక్షన్, చిరంజీవిది అనుకుంటాను, ఫంక్షన్ తీసుకెళ్ళారు. అప్పుడే విశ్వనాథ్ గారు శంకరాభరణం రిలీజ్ అయింది. ఫంక్షన్ అయిపోయింది. ఎవరికి కొట్టిన జేజేలు వాళ్ళు కొడతారు కదా జనరల్గా. ఇప్పుడు ఏం చేద్దంటే స్పీకర్లో నంబర్ 1 దాసనారాయణరావు గారు. అప్పట్లో ఎవరి గురించి ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలిసేవాళ్ళు. ఆయన్నే పిలిచేవాళ్ళు ఎప్పుడు కూడా. ఇంక్లూడింగ్ మన ఖైదీ నెంబర్ 150 కూడా చిరంజీవి గారు దాసనారాయణరావు గారిని ఆయన పిలిచి ఆయన చేత ఫస్ట్ స్పీచ్ ఇప్పించారు ఈయన, చీఫ్ గెస్ట్ గారు. తర్వాత హాస్పిటల్లో వెళ్ళి కలిసినప్పుడు ఆయన చిరంజీవి గారు కూడా చెప్పాడు. ఆయన స్పీచ్ హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఆ కాగితం మీద ఖైదీ 150 ఎలా ఉంది సినిమా అని రాశాడు. ఆయన మాట్లాడలేకపోతే అది బాగుంది, 100 Days 200 Days వస్తుందని చెప్పి చిరంజీవి గారు చెప్పడం, ఇది ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పారు. అంటే దాసనారాయణరావు గారి స్పీచ్కి అంత వాల్యూ ఉండేది, అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు ఇండస్ట్రీ పీపుల్ అందరూ. అంటే దీంట్లో ఒక విషయం ఉంది, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సమర్థుడిని ఎప్పుడు కూడా గౌరవించి తీరాల్సిందే. ఆ మనిషి మీద, ఆ వ్యక్తి మీద ఇది నేర్చుకోవాలి సూత్రాలు మనందరం. మనం ఆ వ్యక్తి మీద ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఆ మనిషికి మనకు కావాలి. సో ఆ మనిషిని ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి లొంగి మాట్లాడి ఇచ్చేయాలి. సో అలాంటి పరిస్థితిలో ఉండేవారు దాసనారాయణరావు గారు. దాసనారాయణ చాలామందికి ఒక విధంగా చెప్పాలంటే ఇష్టం ఉండేది కాదు. ఆయన డాషింగ్ నేచర్ పడేది కాదు. చాలామందికి మనసులో ఇదున్నా కూడా ఏంటి ఎప్పుడు ఇదేంటి ఇంత కమాండ్ చేస్తాడు ఈయన, అందరినీ దబాయించేస్తాడు ఆయన, డామినేట్ చేసేస్తాడు ఆయన, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని ఇన్ఫీరియారిటీకి కాంప్లెక్స్ చాలామందికి ఉండేది. ఇది నిజం, పక్కా నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నందం హరిశ్చంద్రరావు చెప్తున్న నిజం ఇది. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో ఆయన స్పీచ్కి తీసుకెళ్ళేవాడు. స్పీచ్ అయ్యింది. అయిపోయిన తర్వాత అప్పట్లో బెజవాడకి ట్రైన్లోనే వచ్చేవాళ్ళు, మెడ్రాస్ నుంచి ట్రైన్లోనే వచ్చేవాళ్ళు. ఇటు తిరిగి ప్రయాణంలో కోరమండలకో దేనికో మెడ్రాస్కి వెళ్తున్నారు. అప్పుడు వచ్చారు, ట్రైన్కి వచ్చారు. ఇక రాఘవేంద్రరావు అభిమానులను ఈయన అభిమానులందరూ స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వస్తే అందరూ జిందాబాదు, దాసనారాయణరావు జిందాబాదు, రాఘవేంద్రరావు జిందాబాదు అని అనుకుంటున్నారు. అనుకుంటుంటే తర్వాత వీళ్ళు కామెంట్స్ ఉంటాయిగా, ఫ్యాన్స్, అభిమాన సంఘాలు. అప్పట్లో వీళ్ళు శంకరాభరణం హిట్టు, వీళ్ళేం తీయలేరు అలాంటి సినిమాలు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ పని అయిపోయింది అప్పటికి అని కామెంట్స్ వచ్చినాయి. రాఘవేంద్రరావు ఆయన విని, రండి నారాయణరావు గారు లోపలికి వెళ్ళిపోదాం, వీళ్ళంతేను ఈ ఫ్యాన్స్ అంతే అని చెప్పేసి ట్రైన్ లోపల కంపార్ట్మెంట్లో ఫస్ట్ క్లాస్ ఏసీ ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోతున్నారు. కానీ లోపలికి వచ్చారు. అంటే చాలా కామెంట్ చేశారు, ఈ సినిమాలు మొన్న పోయినాయి కదా,
ఈయన సినిమాలు దాసరి గారి సినిమాలు పోయినాయి కదా, రాఘవేంద్రరావు సినిమాలు పోయినాయి కదా, ఇట్లాగా కామెంట్స్ చాలా చేస్తున్నారు. వీళ్ళు విశ్వనాథ్ లాగా తీయలేరురా, విశ్వనాథ్ లాగా వీళ్ళు ఎవరు వీళ్ళ కాదు అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడతారు కదా జనరల్గా ఫ్యాన్స్ అనేది. అప్పటికి అవును వచ్చేటప్పటికి రాఘవేంద్రరావును అదే నారాయణరావు లోపలికి వెళ్ళిపోదాం రేపు కూర్చున్నారు. ఆయన రిలాక్స్ అయిపోయాడు. మర్చిపోయారు రాఘవేంద్రరావు గారు ఆలోచించారు ఇట్లాంటి పట్టించుకోరు. ఇచ్చారు బికాజ్ ఈ సన్ ఆఫ్ కేఎస్ ప్రకాశ్రావు ఇట్లాంటి ఎన్నో చూసుంటారు ఆయన. బట్ దాసనారాయణరావు గారు ప్రతిదీ ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఛాలెంజింగ్ నేచర్ ఉన్న దర్శకుడు దాసనారాయణరావు. నవ్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్రతిదీ ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. దేన్ని వేస్ట్ అనేది అనుకోడు ఆయన. చిన్నపిల్లాడు చెప్పినా దాన్ని మనం దీన్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తారు తప్ప ఆయన ఇది కాదు. ఈయన ఆలోచిస్తున్నారు. ట్రైన్ బయలుదేరింది. ఆయన కాసేపు ఆగాక కాసేపు కబుర్లు చెప్పి రాఘవేంద్రరావు పడుకున్నారు దీంట్లో. ఆయన ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువ ఓపికగా ఈయనంత ఓపికగా కూర్చోలేరు. గురువుగారు ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి అంటే 7 hours కంటిన్యూస్ కదలకుండా కూర్చున్నారు. మాకే ఆశ్చర్యం వేస్తుంది. 7 hours ఈయన ఎలా కూర్చుంటారు అసలు? కాళ్ళు పట్టేవా అనేది. అంటే అది మెంటల్ దీన్ని బట్టి స్ట్రెంగ్త్ని బట్టి వస్తుందండి. అది ఆ కూర్చునేది మనం ఎప్పుడు కూడా మనం తపస్సు చేసేవాళ్ళు ఎలా చేస్తారు అలాగా దాసనారాయణ మెంటాలిటీ కొంత అది ఉంది వాళ్ళకి సంబంధించింది. ఇది నేను చెప్పబోయేది అందుకే. అది అంటే మనం అనుకుంటే మనం ఏమన్నా చేయగలం అనేది ఒక థాట్ ఉండాలి మనిషికి. ఆలోచన మీరైనా సరే నేనైనా సరే ఇది అనుకుంటే చేయగలను. నేను కొంతలో ఒక పాటు ఒక అణువు నేను ఆయన ఫాలో అవుతాను ఈ ఇష్యూలో. ఏదైనా సరే అనుకుని చేసి తీరాలని. అలాగే పుస్తకం తీసుకొచ్చాను 6 సంవత్సరాల తర్వాత. అయిన తర్వాత ఈ నిద్రపోలే. జనరల్గా రిలాక్స్ అయిపోవాలిగా. మెడ్రాస్ వచ్చే వరకు 7-8 గంటల జర్నీ బెజవాడ నుంచి. 6 గంటలు ఆలోచిస్తున్నారు. బ్రెయిన్ అంతా ఆలోచనలో పడిపోయింది. ఇంటికి వచ్చి స్టేషన్ వచ్చేటప్పటికి ఏంటి నారాయణరావు మీరేం పడుకోలేదండి. మంచి కథ వచ్చిందండి. మంచి ఒక లైన్ తట్టింది, లైన్ వచ్చింది, దీన్ని వర్కౌట్ చేస్తానని చెప్పేసి అన్నారు. ఆయన మామూలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన తర్వాత ఇక అందరినీ పిలిపించాడు ఆయన. పాలగుం పద్మరాజు గారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్లో వాళ్ళు నిష్ణాతులు. ఈయన గురువుగారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి తను చెప్పిందే వేదం అని అనుకోడు ఆయన. దాంట్లో లోపాలు ఏమైనా ఉంటే ఏ సజెషన్స్ తీసుకోవాలో దానికి సంబంధించి ఇప్పుడు తాండ్రపాపారాయుడు అనే సినిమా తీసినప్పుడు అలాంటి సినిమాల్లో నిష్ణాతుడైన పుండరీకాక్ష గారిని తీసుకొచ్చి పెట్టాడు ఆయన. అలాంటి సినిమాలు తీస్తున్నారు కదా, మహామంత్రి తెమ్మురుసు అవి తీశారు కదా. అంతే తాండ్రపాపారాయుడు తీసినప్పుడు పుండరీకాక్ష గారిని గైడెన్స్లో పెట్టుకున్నాడు ఆయన.